మా కూర అయితే అయిపోయేసింది ఫ్రెండ్స్. ఇదే ఫస్ట్ టైం మేనేజ్ చేయడం. ఈ ఇదైతే చూడండి ఎలా ఉంటుందో. ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువ. ఎగతాళి చేసేవాళ్ళు మన వాళ్ళు ఎవరినైనా, మన వాళ్ళని ఎవరైనా ఏమన్నా అంటుంటే నవ్వుకుండేవాళ్ళు ఎక్కువ. హలో హాయ్ ఫ్రెండ్స్. నాకు కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటికైనా ఒక్కటే ఫ్రెండ్స్ నా ఆలోచన. ఇప్పుడు మనం ఏదైనా చేస్తుంటే మనల్ని అవమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాడి నుంచి ఏమవుతుందిరా, వాడు ఏం చేస్తారా అని. అది ఎవరు అంటే అప్పుడే ఏదైనా మనం అనుకుంటానే ఏది జరగదు కదా. అది కొంచెం సమయం, సందర్భం, టైం అనేది పడద్ది అనమాట. ఆ టైం దాకా మనం వెయిట్ చేయాలి ఖచ్చితంగా. ఎవరైనా నన్నైనా ఎంతమంది ఎగతాళి చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. నెల్లూరు ఎంకి అని అబ్బా భలే అంటున్నారు అని. అంటే మన వాళ్ళే అట్ట, మన ఊరు వాళ్ళు ఎవరు అంటా ఉంటారు కదా, నీకెందుకురా హెచ్చరిక పెట్టుకున్నావా, హెచ్చలకు ఫోన్ తీసుకుని ఐఫోన్ తీసుకున్నావు నువ్వు అని అంటున్నారు. అది హెచ్చలకు తీసుకున్నాను, నేను దేనికి తీసుకున్నాను అది నాకు తెలుసు, అంతేనే కదా. అది నాకు తెలుసు కానీ వాళ్ళకి ఏం తెలుసు ఫ్రెండ్స్? నిజం చెప్పండి, ఎవరైనా కానీలే. ఇప్పుడు నేను తీసుకున్నాను, ఇప్పుడు నా ఏదో ఒక ఛానల్ పెట్టుకున్నాను, ఎంకరేజ్ చేయండి. ఎవరినైనా ఎంకరేజ్ చేశారనుకో, దేనికైనా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని మౌంట్ని అంటే వాళ్ళని బాధ పెట్టేలా మాటలు మాట్లాడకూడదు. మామూలు ఎవరికైనా అది ఈ మన ఇండియాలో జరిగేది అదే. ఎవడైనా బాగుపడుతుంటే చూడలేడు ఎవడైనా. అంటే ఇప్పుడు నేను బాగుపడుతున్నానేనో ఏదో అని కాదు, నేను చెప్పట్లేదు. కాకపోతే అయినా అనుకునే వాళ్ళు అనుకొని మనకేం పోయేది ఏం లేదు. మనం అనుకున్నది మనం సాధించాలి అంతే. ఎవరో అనుకుంటుంటారని మనం ఏది చేయకుండా, తినకుండా, పెట్టకుండా ఉంటామా? ఓ అబ్బా అట్ట అనుకుంటే ఇంకేంలే. ఊర్లో ఎన్నోసార్లు మనం బాగున్నా ఎవరు చూడలేరు. అంటే ఇంకా నవ్వుకోవడానికైతే ముందుంటారు. ఏదన్నా మనం వెనకబడ్డామనుకో నవ్వుకోవడానికి వస్తారు నాయన. ముందు ఉంటారు ఊర్లో జనాలు. ముందుకు పోతున్నాడు ఏమో బాగుపడుతున్నారు రబ్బా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని మనము ఎవరైనా ఏదైనా మంచి గొడ్లు వేసుకున్నా తట్టుకోలేరు, ఎవరైనా కొంచెం బాగున్నా తట్టుకోలేరు. అలా ఉంది మన సమాజం. కానీ అలా అందరూ అనుకుంటుంటాను, మనం ఏది చేయకుండా పోతామా ఏందా చెప్పండి? ఏం లేదు కదా. కోవిడ్కి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డా, కోవిడ్కి వచ్చిన బీ హ్యాపీ. ఇప్పుడైతే ఏమి ఇబ్బంది ఏం లేదు. మా అమ్మ మా నాన్న లక్షణంగానే ఉన్నారు. బాకీలు తీర్చుకున్నాము. ఇంకే ప్రాబ్లం అయితే కొంచెం తీరిపోయింది మాకైతే. ఇంకేదో లైఫ్ లైఫ్ అంతే. అమ్మ నాన్న బాగుంటే అంతకన్నా ఏం కావాలి ఫ్రెండ్స్ మనకు? వాళ్ళు హ్యాపీగా ఉండేది చాలు. నాకైతే అదే, అమ్మ నాన్న హ్యాపీగా ఉంటే అంతకన్నా ప్రేమ ఏది లేదు నాకు. వాళ్ళని హ్యాపీగా చూసుకోవడమే అంతే. అది మీరు కూడా మీ అమ్మ మీ నాన్న లక్షణంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఎవడో ఏదో అనుకుంటున్నారని మీరు అనుకున్నది ఆపేయకండి. ఏదైనా మనం అనుకున్నది మనం చేయండి. ఒకడేదో చేస్తున్నాడు, ఓడి దారిలో మనం వెళ్ళకండి. మన దారి మనం చూసుకోండి అంతే. మనం చేసే బేల్దారి పని అని ఎవరన్నా అవమానిస్తున్నారు, మనం ఆ పని చేయకుండా ఇంకో పనికి పోతామా చెప్పండి? అలా ఏం లేదు కదా. మనకు చేతైన పని మనం చేస్తాము అంతే. నీకు చేతైన పని నువ్వు చేస్తావు అంతే కదా. నీకు చేత కాని పని ఏది చేయలేవు కదా. అంతే. ఇప్పుడు మన పని మనం ఒక బేల్దారి పని చేస్తున్నాం, ఆ పనే చేస్తాం. అంత వేరే పని చేయాలంటే మనం చేత కానప్పుడు మనం పోయినా ఆడికి పోయినా మనల్ని పిలిచేవాడు ఎవడు లేడు. ఇప్పుడు నేను చేసే బేల్దారి పని నేను పోయి ఆఫీస్లో పోయి నాకు ఆఫీస్ పని కావాలంటే ఇస్తారు ఎవడైనా? ఎవడేయడు. అలా మనం ఏ పని చేసినా మనకు వచ్చే దాంట్లోనే మనం ఆనందపడండి అంతేగాని ఎవడో మన వాళ్ళు అనుకుంటుండని ఎప్పుడు ఆగకండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. ఈ రోజుల్లో ఏం చేద్దాం, ఒకరిని ఎప్పుడు తొక్కేయాలనే చూస్తుంటారు.
కానీ అవన్నీ ఏమనుకోవద్దు. అన్నీ కష్టాలే, మనిషికి అనంగా కష్టాలు లేకుండా ఏవి ఉండవు. అలా అని కష్టాలని మనము చచ్చిపోతాం అయ్యిందా. ఈరోజు మనం అవమానం పడ్డామంటే రేపు బాగుపడుతున్నామని కారణం. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం బాధపడుతున్నామంటే రేపు ఏదో ఒక రోజు నువ్వు పైకి ఎదుగుతావని దానికి అర్థం. ఏదో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా ఎవరి దగ్గర అయితే నువ్వు అవమానం పడ్డావో వాళ్ళ దగ్గరే నువ్వు గొప్పగా బతుకుతావని ఆలోచన. అది మెయిన్ ఇంపార్టెంట్. అదే దేవుడు ఫస్ట్ బాధలు పెట్టాడు అనుకో, తర్వాత నీ లైఫ్ బాగుంటుందని అర్థం. ఫస్ట్ సుఖపడ్డావు అనుకో, తర్వాత నువ్వు ఎన్నో బాధలు పడాల. అదొకటి. చిల్లర చేష్టాలు చేయకూడదు. ఈరోజు మన దగ్గర ఉందని ఎచ్చులు పడకూడదు. ఏమి చేయకూడదు. ఉన్నా లేకున్నా ఒకే తీరుగా ఉండాలి, ఒకేలా ఉండాలి, అంతే. కానీ ఈరోజు నువ్వు బాధపడ్డావంటే రేపు నీకు ఏదో ఒకరోజు మంచి రోజు మటుకు ఖచ్చితంగా వచ్చింది. అంతే. ఖచ్చితంగా నీ కష్టానికి ప్రతిరూపం ఖచ్చితంగా దేవుడు చూపిస్తాడు. చూపించకుండా ఏమి ఉండడు. నేను నిజంగా మా 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 అక్క ఇక్కడ ఉండబట్టి మా అక్క డబ్బులు ఇచ్చింది. మా కాడైతే ₹1 కోవిడ్కి రావడానికి అయితే. కానీ ఎన్నో కష్టాలు పడి వచ్చిన ఈరోజు బాగున్నాం. అదే. కానీ 10 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో అవమానాలు పడ్డాం. అవన్నీ ఏం మనసులో పెట్టుకోలేదు. ఇంకేముంది, పడ్డాము, తీసుకున్నారు, బాకీలు చేశారు, ఇబ్బంది పడ్డాము. వాటన్నిటికీ కావాలనే దేవుడు చూపించాడు, ముందే చూపించాడు అన్నమాట. ఇది రా అని. అది అమ్మా నాన్నకి తెలియక వాళ్ళు అప్పులు చేసి వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఏం చేద్దాం, వాళ్ళకి తెలియక అప్పులు చేస్తారు. తర్వాత ఈరోజు అప్పులు చేస్తున్నామే, తర్వాత అది ఎట్నా ఏందా అని వాళ్ళకి తెలియదు. తెలిస్తే ఎందుకు తెలుస్తారో. అప్పులు చేస్తున్నాం, అప్పు తెచ్చేది తెలుసు, దాన్ని తీర్చేది తెలియాలి కదా. ఎవరైనా ఇప్పుడు అట్టన్నా అమ్మా నాన్న కష్టపడే వాళ్ళు అయితే సరే అప్పులు తెస్తున్నాము అనేది సరే, నా కొడుకు తీర్చులే అనుకుంటే నీ కొడుకు తీర్చే స్థాయికి పోయిన తర్వాత ఏదైనా నీకు వాడు నెలకి ఏదో మనం ఏమైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం, నెల జీతాన్ని రావడం మనం కట్టమని ఏం లేదు కదా. మనం పని చేస్తేనే మనం తీర్చాలా, లేకుంటే లేదు. అలాంటప్పుడు మనం ఏడంటే ఆడ అప్పులు చేసుకుంటే ఎలా చెప్పండి. గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళే సరిగ్గా వాళ్ళకి ఖచ్చితంగా నిలబడుతుందా లేదో కూడా తెలియదు. అలాంటిది మనం ఏడో రోజు కూలి చేసుకునే వాళ్ళము, మనకు నిలబడుతుందా చెప్పండి ఫ్రెండ్స్. ఎవరైనా జీవితమే ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియటంలే. అలాంటిది మనం ఏడంటే ఆడ అప్పులు అయితే నేను దయచేసి చెప్పేది ఒక్కటే, ఎవరికైనా అప్పులు మాత్రం చేయకండి. మీ ఇష్టం ఏదైనా చేయండి, కానీ అప్పులు మాత్రం ఒక్కటి మాత్రం చేయొద్దు ఎవరు కూడా. అప్పులు చేసి ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు. అందుకే మీ అందరికీ నేను చెప్తున్నా ఫ్రెండ్స్, అప్పులు చేసి అయితే ఎవరు కూడా ఏది కూడా ఎచ్చలక చేయకూడదు. అప్పులు చేసి మీకున్న కాడికే చేసుకోండి, ఏమి ఇబ్బంది. ఎవడో అనుకుంటాడని వాడు ఎచ్చలగా చేసినాడు మనం ఎచ్చలగా చేయాలని మాత్రం అనుకోవద్దు. మీకున్న దాంట్లోనే సర్దుకొని చేసుకోండి, ఏమవుద్ది చెప్పండి. మనకు ఇప్పుడు ₹10 ఉంది, ₹10 ఏమొస్తుందో అది తెచ్చుకొని తిందాం అంతే. వాడు చికెన్ తెచ్చుకొని ఉంటే మనం చికెన్ తెచ్చుకోవాలని ఎచ్చలకపోతే బాగా ఉంటది. తర్వాత అదొక్కటి చూసుకోండి. మనకు ₹10 ఉంటే ఆ ₹10 మనకి ఏమొస్తుంది అదే తెచ్చుకొని తిందాం, ఏం పోద్ది. తర్వాత మనకాడ ఉన్నప్పుడే తెచ్చుకుందాము, అంతేగాని ఎచ్చలకు పోయి మనం ఒకటి తెచ్చుకున్నాం, మనం ఎచ్చలకు ఇంకొకటి ఈ ₹10 సరిపోతే ఇంకో ₹10 తీసుకొచ్చుకొని తెచ్చుకుందాం అని అయితే చూడగాకండి ఇప్పుడు. కానీ అలా ఎచ్చలకు పోయి చాలా మంది అవమాన పాలయ్యి ఊరేసుకొని కూడా చచ్చిన వాళ్ళు ఉన్నారు. అది దేనికి కూడా ఎచ్చలకపోతే మటుకు అంతే గతి.
ఏం చేద్దాం, అదొక్కటి చూసుకోండి ఫ్రెండ్స్.